అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక చలి బారిన పడ్డ పంటలను కాపాడుకునే మార్గాలు, సమగ్ర సస్యరక్షణలో భాగంగా తెగుళ్ల నివారణకు జీవరసాయనాల వాడకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు ఆశించే చీడలను తినివేసి సహజసిద్ధంగా మేలు చేసే పురుగులున్నట్టే సూక్ష్మజీవులు ఉన్నాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లలో మేలు చేసే కొన్ని రకాల సూక్ష్మజీవులను ప్రయోగశాలల్లో వృద్ధి చేసి వాటిని పంట పొలాల్లో సురక్షితంగా వాడుకోవచ్చు. చీడపీడలను నివారించే ఈ అభివృద్ధి చేసిన సూక్ష్మరాశిని జీవరసాయనాలు అంటారు. జీవరసాయనాలు పర్యావరణ హితం, సురక్షితం కూడా. సమగ్ర సస్యరక్షణలో భాగంగా వీటిని రసాయనాలకు బదులుగా వాడుకుంటే ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. జీవరసాయనాల్లో పురుగులను నివారించేవి, తెగుళ్లను నివారించేవి ఉన్నాయి. వివిధ పురుగులను నివారించే బవేరియా బాసియానా, లెకానీసీలియం లెకానీ, బాసిల్లస్ తురంజెన్సిస్, ఎన్పివి ద్రావణం వంటి వాటి గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు అన్నదాతలో తెగుళ్లను నివారించే జీవరసాయనాల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. రోగనాశక జీవరసాయనాలు సాధారణంగా పంటల్లో మనము ఈ నారుమడి తెగులు కానీ, నారుకుళ్ళు తెగులు కానీ, దుంపకుళ్ళు, అలానే ఎండు తెగులు, ఇలాంటి తెగుళ్ళు మనం గమనిస్తూ ఉంటాము. వీటిని నివారించుకోవడానికి రైతులు చాలా వరకు ఈ క్రిమిసంహారక ఏవైతే ఫంజిసైడ్స్ ఉన్నాయో అవి వాడుకుంటూ ఉంటారు. మనం ఒక క్రిమిసంహారక ఫంజిసైడ్ వాడినా కూడా మధ్యలో మనము ఒక ఈ జీవరసాయనాలు వాడుకున్నా కూడా మనం ఈ తెగుళ్ళ బెడద నుంచి మనం రైతులు బయటపడవచ్చు. అంటే ఇప్పుడు రెండు ముఖ్యమైన ఈ రోగనాశక జీవ శిలీంధ్రాలు ఉన్నాయండి. ఒకటి ట్రైకోడర్మా. ట్రైకోడర్మా అన్నది ఒక రోగనాశక శిలీంధ్రం. ఇదేంటంటే మనకి సహజంగా నేలలో ఇది పంటలో ఉంటుంది. ప్రయోగశాలలో దీన్ని మనం పెంపొందించుకొని దాని బీజాలను మనము ఒక క్యారియర్ మెటీరియల్లో కానీ, ఒక ద్రవ రూపంలో కానీ రైతులకు ఇది అవైలబుల్గా ఉంది. ట్రైకోడర్మా అన్నది మనము సాధారణంగా పంటల్లో వచ్చే ఈ నారుకుళ్ళు తెగులు కానీ, అల్లంలో వచ్చే దుంపకుళ్ళు, లేదంటే అరటిలో వచ్చే దుంపకుళ్ళు కానీ, అలానే ప్రతి పంటలో వచ్చే ఎండు తెగులు, ఏదైతే వేరుకుళ్ళు ఉందో లేదంటే వేరు తెగులుందో ఇలాంటి వాటిని మనము నియంత్రించుకోవడానికి ట్రైకోడర్మా అన్నది వాడుకోవాలి. ట్రైకోడర్మా మనకి ద్రవ రూపంలో కానీ, ఈ పొడి రూపంలో కానీ దొరుకుతుంది. దీన్ని వాడుకోవడానికి ముఖ్యంగా 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి చివరి దుక్కిలో వేసుకోవడము. అంటే ఒక 100 కిలోల పెండ, పశువుల పెండ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ తయారు చేసుకుని దానిలో ఒక 2 నుంచి 4 కిలోలు ట్రైకోడర్మా పొడి వేసుకొని, అలానే 8 కిలోల వరకు వేప పిండి కానీ వేప చెక్క కానీ కలుపుకొని
ఈ మిశ్రమం అంతా కూడా ఒక వారం పాటు మగ్గపెట్టుకుని దానిపైన ఒక 2-3 సార్లు నీళ్లు చలకరించుకుని గోనె సంచులతో కప్పినప్పుడు ఈ ట్రైకోడర్మా అన్నది ఈ పశువుల పెండలో అధికంగా డెవలప్ అయ్యి ఈ మిశ్రమాన్ని పొలంలో మనము చివరి దుక్కిలో వేసుకోవాలి. విత్తన శుద్ధికి 4 నుంచి 8 గ్రాములు ట్రైకోడర్మా పొడిని తీసుకుని విత్తనానికి పట్టించి, అంటే బెల్లం నీళ్ళల్లో కలుపుకుని విత్తనానికి బాగా పట్టించి అనంతరం విత్తుకున్నప్పుడు నేల నుంచి ఏదైతే మనకి సంక్రమించే ఈ ఎండు తెగులు కానీ ఈ కాండం కుళ్ళు బీజాలు కానీ ఏవైతే వస్తాయో వాటిని ట్రైకోడర్మా సమర్థవంతంగా నివారిస్తుంది. మూడో విధానం, నాట్లు వేసుకునేటప్పుడు సీడ్లింగ్ రూట్ డిప్ అంటారు. నాట్లు యొక్క వేర్లను ఈ ట్రైకోడర్మా ద్రావణంలో ముంచుకొని అనంతరం నాటుకోవడం. అంటే 1 లీటర్ నీటికి 8 నుండి 10 గ్రాములు ట్రైకోడర్మా పొడిని కలుపుకొని ఈ వేర్లను విత్తుకునే ముందు ఈ నాట్ల యొక్క వేర్లను దానిలో ఒక 40 నిమిషాల పాటు నానపెట్టుకొని అనంతరం మనం దీన్ని నాటుకున్నప్పుడు నేల నుంచి వచ్చే కాండం కుళ్ళు కానీ లేదంటే ఎండు తెగులు కానీ ఇలాంటి రోగాలు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. 4వ విధానము, పెండలో కలిపి పొలంలో సాళ్ల మధ్యన జల్లుకోవడం. అంటే ఒక 50 కిలోల పెండ తీసుకొని 1 నుంచి 4 కేజీలు ట్రైకోడర్మా పొడి కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం పొలంలో ఏ సీజన్లోనైనా ఏ దశలోనైనా పొలంలో చల్లుకున్నప్పుడు ట్రైకోడర్మా అన్నది నేలకు చేరిన తర్వాత దాని బీజాలు ఈ వేర్ల దగ్గర బాగా వృద్ధి చెంది నేల నుంచి వచ్చే ఏదైతే శిలీంధ్ర బీజాలు ఉంటాయో, హానికారక శిలీంధ్ర బీజాలు ఉంటాయో, ఈ దుంపకుళ్ళు బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రైకోడర్మా అన్నది సమర్థవంతంగా కంట్రోల్ చేసి మనకి ఈ రోగాల నుంచి పంట బయటపడుతుంది. రోగనాశక జీవరసాయనాల్లో బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా మనకి ఎక్కడైతే నేల నుంచి వచ్చే రోగాలు ఉంటాయో లేదంటే నేల నుంచి వచ్చే శిలీంధ్ర ఆధారిత రోగాలు కానీ బ్యాక్టీరియా ఆధారిత రోగాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని అరికడుతుంది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని మనము సాధారణంగా ఈ పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ ఇది రైతులకి అవైలబుల్గా ఉంది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని వాడుకునే పద్ధతుల్లో ముఖ్యమైనది మనకి చివరి దుక్కిలో పెండతో కలిపి వేసుకునే ఈ పద్ధతి. అంటే 90 నుంచి 100 కిలోలు పశువుల పెండతో పాటు 2 నుంచి 4 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అలానే 8 కిలోల వేపపిండి కానీ వేప చెక్క కానీ కలుపుకొని ఈ మిశ్రమాన్ని 1 వారం పాటు మగ్గపెట్టుకుని అనంతరం ఇది పొలంలో చివరి దుక్కిలో వేసుకున్నప్పుడు, ఎస్పెషలీ వరిలో మనం ఈ నేల నుంచి వచ్చే ఏదైతే శిలీంధ్రాలు ఉంటాయో, కాండం కుళ్ళు తెచ్చే శిలీంధ్రాలు కానీ లేదంటే పాంపొడ తెగులు లేదంటే అగ్గి తెగులు ఇలాంటి శిలీంధ్రాలు ఏవైతే వరిలో ఉంటాయో అలాంటి శిలీంధ్రాలను మనము పంట నుంచి దూరం పెట్టచ్చు. సూడోమోనాస్ పొలంలో వాడుకునే రెండో పద్ధతి ఈ నాట్లు యొక్క వేర్లని ముంచుకుని వాడుకునే పద్ధతి. వరిలో మనం నాట్లు వేసేటప్పుడు లీటర్ నీటికి 10 గ్రాములు సూడోమోనాస్ కలుపుకుని అలాంటి సొల్యూషన్లో మనం ఈ నార్లు యొక్క వేర్లను ముంచి 40 నిమిషాల పాటు ఉంచి అనంతరం నాటుకున్నప్పుడు కాండం కుళ్ళు కానీ అలానే ఈ ఏదైతే పాంపొడ తెగులు కానీ ఇలాంటి నేల నుంచి సంక్రమించే ఈ బ్యాక్టీరియా రోగాలు కానీ శిలీంధ్ర రోగాలు కానీ మనం పంటను కాపాడుకోవచ్చు. మూడో విధానం పిచికారీ చేసే పద్ధతి. అంటే వరిలో నాటుకున్న 30 రోజులు 45 రోజులు 60 రోజులు వరకు మనం ఈ సూడోమోనాస్ ద్రావణం అన్నది 8 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం పొలంలో పిచికారీ చేసుకుంటే మనకి నేల నుంచి వచ్చే రోగాలన్నీ మనకి పంటలో తగ్గుతాయి. 4వ పద్ధతి, పంటలో ఏ దశలోనైనా పెండలో కలుపుకొని చల్లుకోవడం. అంటే 1 ఎకరానికి 50 కిలోల పెండకలు తీసుకుని దానిలో 2.5 కిలోలు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పొడి మందు కానీ ఈ ద్రవ మందు కానీ కలుపుకొని అనంతరం దీన్ని 7 రోజుల పాటు మగ్గపెట్టుకొని అనంతరం ఈ మిశ్రమాన్ని మనం పొలంలో వరిలో ఏ దశలోనైనా వేసుకున్నప్పుడు నేల నుంచి వచ్చే సంక్రమించే ఏదైతే రోగాలు ఉంటాయో శిలీంధ్ర రోగాలు కావచ్చు, బ్యాక్టీరియా రోగాలు కావచ్చు, ఇవన్నిటినీ మనం అరికట్టుకోవచ్చు.
తెలంగాణ జిల్లాలు అందున ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలు చలిగుప్పెట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న ఈదుడుగాలులతో పాటు శీతల పవనాలతో తెలంగాణ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో 4 డిగ్రీలు కూడా నమోదయ్యాయి. పగలు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రబీ పంటల పరిస్థితి ఎలా ఉంది? ఈ అధిక చలి పంటలకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనే అనుమానాలు కలగడం సహజమే. ఇప్పటికే ప్రతి పంట చివరాఖరికి వచ్చేసింది. ఇక మిగిలిన రబీ పంటలైన శనగ, కంది, గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి ఆరుతడి పంటల్లో ఈ అధిక చలి వల్ల పెరుగుదల తగ్గి పోషక లోపాలు ఏర్పడుతుంటాయి. ఈ కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలు బలహీనపడకుండా తగిన మోతాదులో పోషకాలు అందిస్తూ పంటలను చలి ప్రభావం నుంచి కాపాడుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఆదిలాబాదు అలాగే ఆదిలాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టడము, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత అతి తక్కువగా ఈ మధ్యనే 4 వరకు కూడా నమోదు కావడం జరిగింది. ఉష్ణోగ్రతలు అంటే చాలా విపరీతంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ పంటలపై దీని ప్రభావము ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రబీ సీజన్లో మనకి పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతము శనగ పంట, అలాగే కంది పంట, అలాగే మొక్కజొన్న, జొన్న ఇలా వివిధ పంటలు పండించడం జరుగుతున్నది. ఈ శనగ పంటలో ముఖ్యంగా మరి ఈ చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందని మనం చూసుకున్నట్టయితే ఈ వెజిటేటివ్ స్టేజ్ అంటే తొలి దశలో దీని యొక్క ప్రభావం అనేది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే చలి ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏముండదు. ముఖ్యంగా చలి వల్ల మంచి జరుగుతుంది రైతులకి. ముఖ్యంగా ఏంటంటే నత్రజని స్థాపన బాగా పెరిగి మొక్క పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా పూత దశలో కానీ అంటే శనగ పూత దశలో కానీ, శనగ ఇప్పుడు కాయలు తయారయ్యే దశలో కానీ అంటే శనగ పార్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. గోధుమ పంట, సో కొన్ని చోట్ల ఈ గోధుమ పంటను కూడా వేయడం జరుగుతున్నది. ఈ గోధుమ పంటల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే చలి ప్రభావం వల్ల తొలి దశలో విపరీతమైన చలి ఉన్నట్టయితే పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాగే మనకి పూత గోధుమ యొక్క కంకులు అంటే వరి కంకుల్లాగా మన గోధుమలో కూడా కంకి తయారవుతుంది. కాబట్టి మన ఆ టైంలో మనకు ఒకవేళ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టెరిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే దానిలో గింజ అనేది తయారు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. జొన్న, మొక్కజొన్న పంటలు కూడా మనకు చాలా చోట్ల ఈ రబీ సీజన్లో కనబడుతుంటాయి. అయితే దీంట్లో కూడా ఏంటంటే తొలి దశలో మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టంటెడ్ గ్రోత్, ముఖ్యంగా పోషకాల లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాస్వరం లోపము అనేది ఎక్కువగా మొత్తం కనబడుతుంది మనకి. ఈ పోషక లోపాల వల్ల కూడా మొక్క పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇది ఒకవేళ ఫ్లవరింగ్ ఏదైతే జొన్న ఫ్లవరింగ్ టైంలో కానీ, లేకపోతే జొన్న కంకి తయారు చేసే దశలో కానీ, లేక మొక్కజొన్నలు అయితే తలసుంచు కానీ, మొక్కజొన్న కాబు అంటే పొత్తు తయారయ్యే దశలో కానీ మనకు ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పూత దశలో ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే మనకు స్టెరిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వాటితో పాటు పోషక లోపాలు, ముఖ్యంగా జొన్న, మొక్కజొన్నలో మనం చూసుకున్నట్టయితే భాస్వరం యొక్క లోపం అనేది బాగా కనబడే అవకాశం ఉంటుంది. సో దానికి గాను ఏంటంటే 319 ఈ మనము పాలిఫీడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారంకి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ జొన్న కానీ మొక్కజొన్నలో వచ్చే ఈ భాస్వర లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే కంది, మరి ప్రస్తుతం కంది చూసుకున్నట్టయితే మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న అధిక చలి వల్ల మొక్క పోషకాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ముఖ్యంగా నత్రజని లోపము, ఐరన్ ధాతు లోపము అంటే మనకి ఐరన్ ధాతు లోపము కనబడడం వల్ల ఆకులన్నీ కూడా ఎల్లోయింగ్ అయిపోయి పండుబారిపోయి ఉండే అవకాశం ఉంది. పెరుగుదల కూడా చాలా వరకు కుంటిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఈ నత్రజని లోపం రాకుండా 319 లాంటిది పిచికారీ చేసుకోవడము, లేదా
లైట్గా మనము ఒకవేళ నీటి తడి ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తడి ఇచ్చి ఈ ఎరువులు రూపంలో ఎరువులు వేసుకోవడము, ముఖ్యంగా యూరియా పొటాష్ లాంటివి వేసుకున్నట్టయితే మనకు పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఐరన్ ధాతు లోపానికి గాను చీలేటెడ్ ఐరన్ కానీ లేదా ఈ అన్నబేదిని కానీ నిమ్మప్పుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఐరన్ ధాతు లోపాలని కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ పంటల్లో చలి ప్రభావం వల్ల ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది స్తబ్దంగా ఉండి పోషకాలను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోషకాల లోపాలను అరికట్టడానికి ఈ 319 కానీ అలాగే వివిధ సూక్ష్మ పోషకాలను కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనము పోషక లోపాలను తగ్గించుకుంటూ మొక్క పెరుగుదలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఏంటంటే మనకు మొక్కజొన్నలో కూడా ఈ కత్తెర పురుగు సమస్య కూడా ఇప్పుడే కనబడుతుంది. కాబట్టి మరి దీనికి గాను తొలి దశలోనే ఈ వేప కషాయము కానీ వేప నూనె అయితే ఇది 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ మనకి ఈ కత్తెర పురుగు సంబంధించిన లద్దె పురుగు కనబడినట్టయితే ఎమమెక్టిన్ బెంజైట్ అయితే 0.5 grams లీటర్ నీటికి, అలాగే క్లోరాంట్రినిప్రోలు అయితే ఈ 0.4 ml లీటర్ నీటికి కలిపి మనము ఆకు సుడిలలో పడేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ కత్తెర పురుగును కూడా తొలి దశలోనే నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతము ఈ రబీ పంటల్లో వచ్చే ఈ ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ఈ చలి ప్రభావం నుండి పోషకాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అడపదడప పోషకాలతో పాటు ఎక్కడైతే నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే నీరు ఇవ్వడం వల్ల కూడా మనము చాలా వరకు మనకు చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలని కూడా మనం ఎప్పటికప్పుడు సవరించుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ రబీలో పండించే వివిధ పంటల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. పరిశోధన స్థానం నుంచి రైతులకు అందుబాటులోకి వచ్చిన వంగడాలు, రకాలు, రైతులకు అందుతోన్న పరిశోధన ఫలితాలపై విస్తృతంగా చర్చించారు. సాగులో వస్తోన్న యంత్ర పరిజ్ఞానం, డ్రోన్ సేవలను రైతులకు వివరించారు. కిసాన్ మేళాలో పలు రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు పండిస్తోన్న పంట ఉత్పత్తులతో పాటు పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు, డ్రోన్ పరిజ్ఞానం, ఎరువులు, పురుగుమందులు, పలు రకాల విత్తనాలు అన్నీ ప్రదర్శనకుంచారు. 1906లో ఈ దేశంలోనే బ్రిటిష్ వారి హయాంలో పెట్టినటువంటి మొదటి పరిశోధనా స్థానంగా ఈ నంద్యాల పరిశోధనా స్థానం విశిష్ట ప్రఖ్యాతి చెందినటువంటి పరిశోధనా స్థానం. ముఖ్యంగా అటు ప్రత్తి మీద, తర్వాత జొన్నల మీద పరిశోధన జరుపుతూ ఆ తదుపరి మొక్కజొన్న అవనండి, జొన్న, ఇతర పంటలు, అలాగే మిల్లెట్స్ కానీ ఇతర పంటల మీద కూడా పరిశోధన ఇటీవల కాలంలో ముమ్మరంగా చేస్తున్నాం. అలాగే మనకు తెలుసు బెంగాల్ గ్రామ్ కూడా బాగా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో దాని మీద కూడా విస్తృతమైన పరిశోధన చేస్తూ కొత్త వెరైటీలు విడుదల చేస్తూ రైతుకి ఇతోధికంగా దిగుబడులతో పాటుగా ముఖ్యంగా సాగు ఖర్చు గణనీయంగా తగ్గించి అటు యాంత్రీకరణ ప్రోత్సహిస్తూ రైతుకి నికర ఆదాయం పెంచే విధంగాను, అలాగే భూసార పరిరక్షణ మీద కూడా దృష్టి పెడుతూ పరిశోధనలు ఈ ప్రాంతంలో చేస్తూ ముఖ్యంగా ఈ స్కేర్స్ రెయిన్ఫాల్ ఏదైతే ఈ 4 జిల్లాలు ఉన్నాయో వర్షపాతం తక్కువ పడే జిల్లాలకి అనువైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ముమ్మరంగా చేస్తూ దాన్ని విస్తృత స్థాయిలో రైతులకి అందించేందుకు పెద్ద ఎత్తున కిసాన్ మేళా పెట్టుకున్నాం. ఈ కిసాన్ మేళాలో అనేక మంది రైతులు పలు జిల్లాల నుంచి రావడంతో పాటు అటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, అలాగే ముఖ్యంగా మన గవర్నమెంట్ పాలసీ మేకర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేసు, అలాగే కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి శాస్త్ర పరిశోధనల్ని వీక్షించి అలాగే రైతులతోటి ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యలను కూడా బేరే చేసుకుని ఏ విధంగా ఈ పరిశోధనలు ఇంకా ముమ్మరం చేయాలి, అలాగే విస్తరణ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ డ్రోన్ని వివిధ పంటల మీద దాదాపు 9 పంటల మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ ఏదైతే మనం తయారు చేసాం ఆ విధంగా డ్రోన్ని పెద్ద ఎత్తున పంటల మీద పిచికారీ కానీ ఇతర అంశాలు ముఖ్యంగా విత్తనాన్ని చల్లటానికి కానీ ఇలా పిచికారీ కానీ ఎరువులు కూడా వేయటానికి కూడా ఈ డ్రోన్ని ముమ్మరంగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈరోజు చేస్తున్నాం. వీటన్నిటి మీద కూడా వివిధ పరిశోధనా స్థానాల్లో చేస్తున్నటువంటి పరిశోధనల్ని రైతులకు అందించడానికి పెద్ద ఎత్తున ఈ కిసాన్ మేళాలు మనం నిర్వహిస్తున్నాం.
రైతుజన బాంధవుడిగా పేరుగాంచిన మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్లో మిద్దె తోటల సాగుదారులకు పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. తుమ్మేటి రఘోత్తమరెడ్డి మిద్దె తోట పురస్కారం 2024 పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గత 4 ఏళ్లుగా మిద్దె తోటల సాగులో ఉత్తమ ఫలితాలు సాధించిన 30 మంది సాగుదారులకు పురస్కారాలను అందజేశారు. మిద్దె తోటల సాగుపై అవగాహన పెంచటం, ప్రాశస్త్యాన్ని విస్తరించటం, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రధానిగా పనిచేసినటువంటి చరణ్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా మన ప్రభుత్వం గతంలో జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. వారు చేసిన అనేక వ్యవసాయ సంస్కరణలకు, రైతు సంక్షేమ పథకాలకు గుర్తుగా ఈరోజు వారి జన్మదినం సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కృషి చేస్తూ ఆర్గానిక్ ఫార్మ్ మీద, టెర్రస్ గార్డెన్ మీద, మిల్లెట్స్ మీద ప్రచారం చేస్తుంది. అయితే అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది రైతులకు, శాస్త్రవేత్తలకు, ఎక్స్టెన్షన్ అధికారులకు, వ్యవసాయ జర్నలిస్టులకు అవార్డులు ఇస్తున్నాం. ప్రత్యేకంగా మిద్దె తోటలు చేస్తున్న ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైనా మిద్దె మీద అర్బన్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవించాలి, ఇంకా 10 మందికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో మేము గత 4 సంవత్సరాలుగా తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాల పేరు మీద ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మిద్దె తోటలను చేసే క్రమంలో వాళ్ళకు చాలా బెనిఫిట్లు జరుగుతాయి. కేవలం పెస్టిసైడ్స్ రహిత కూరగాయలే కాకుండా ఇతరేతర కనపడని ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణం రీత్యా గృహిణులు ఎక్కువ మంది మిద్దె తోటల సేద్యం వైపు వస్తూ ఉన్నారు. మిద్దె తోట చేసే క్రమంలో కుటుంబ సభ్యులందరి మధ్య ఒక ఉమ్మడి సబ్జెక్టు ఏర్పడుతుంది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మిద్దె తోట సేద్యం చేస్తూ ఉన్నారు. సొంత ఇల్లు ఉన్న ప్రతివారు, కాలమ్స్, బీమ్స్ మీద కట్టిన బిల్డింగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ భయ సందేహాలు అక్కర్లేకుండా మిద్దె తోటలు చేసుకోవచ్చు. వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరుతో టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఏర్పాటు చేసి విజయవాడ నగరంలో గత కొంతకాలంగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు చాలా మంది. వారంలో 4 రోజులు మనం పండించిన కూరగాయల్ని ఆహారంగా తీసుకోవాలన్న లక్ష్యంతో అవగాహన పెంచుకుంటున్నారు. మొదట ఆకుకూరలతో మొదలుపెట్టి ఆనక కూరగాయలు, పండ్లు, తీగ జాతులకు విస్తరించారు. ఇలా సహజంగా పండించిన పంటల నుంచే విత్తనాలను సేకరించి గ్రూప్ సభ్యులకు పంచుతున్నారు. విజయవాడను మిద్దె తోటల నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వన్ ఎర్త్ వన్ లైఫ్ వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు పెనుమత్స్య శ్యామ్ ప్రసాద్ చెబుతున్నారు. స్వతహాగా మాది రైతు కుటుంబం అవడం వల్ల నా తరం వచ్చేసరికి మొక్కల మీద ఇంట్రెస్ట్ పోక నేను టెర్రస్ మీద గార్డెన్ అయితే పెంచుకుంటున్నా. సో మొదట్లో అయితే నాకు చాలా రకాల అనుమానాలు ఉండేవి. ఈ టెర్రస్ మీద గార్డెన్ పెంచడం వల్ల స్లాబ్ ఏమన్నా పాడవుతుందా, స్లాబ్ మీద బరువు ఎక్కువైపోతుందా, ఇట్లాంటి వాటి మీద నాకు చాలా డౌట్ ఉండేది. కాలక్రమేణా నేను 4 టెర్రస్ గార్డెనర్స్తో కలిసి అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా నేను సవరించుకుంటూ ఈరోజైతే నేను వారానికి సరిపడా 5 రకాల కూరగాయలు, ఆకుకూరలు, అంటే కూరగాయలే కావచ్చు, ఆకుకూరలే కావచ్చు, ఏవైనా సరే నేనే పండించుకున్నా. ఇంకోటి ఏంటంటే మనకి బయట కల్తీ ఎక్కువైపోతుంది. ఈ కల్తీ నివారించడానికి పసుపు కానీ, అలాగే పచ్చిమిర్చి, పండుమిర్చి ఇట్లాంటివి కూడా పసుపు అయితే పూర్తి స్థాయిలో పండించుకున్నా, పచ్చిమిర్చి అయితే కొంత స్థాయిలో అయితే నేను పండించుకున్నా. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే ఉపయోగం అనేదే కనపడింది. ఈ ఉపయోగం నాతోనే ఆగకూడదు అనే ఉద్దేశంతో విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది టెర్రస్ గార్డెనర్స్ మేమందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మేము డైలీ హార్వెస్ట్ చేసే పిక్సే కానీ, అలాగే మొక్కలు పెంచుతున్న క్రమంలో వచ్చే సమస్యలు ఇట్లాంటివి కూడా మేము చర్చించుకొని వాటిని ఎలా నివారించుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మేము చర్చించుకుంటాం. టెర్రస్ గార్డెన్ పెంచుకునే క్రమంలో రైతులు ఎంత కష్టాలు పడుతున్నారో మేము స్వయంగా చూడగలుగుతున్నాము. అందుకని కొన్ని పప్పు దినుసులు ఉంటాయి, అవి మేము పండించలేమండి టెర్రస్ గార్డెన్లో. అందుకని స్థానికంగా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని, అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సంప్రదించి వారి ద్వారా సంవత్సరానికి ఒకసారి మాకు కావాల్సినటువంటి బియ్యము, పప్పులు ఇట్లాంటివన్నీ కూడా మేము సంబంధిత అధికారుల ద్వారా తెప్పించుకొని అవి వాడుకుంటున్నాం. ఇది నా తరంతోనే అంతమైపోకూడదు, నా బిడ్డల తరానికి కూడా ఇది నేను వారసత్వంగా ఇవ్వాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే కాలేజీలకు వెళ్ళి విష రసాయన రహిత ఆహారాన్ని తినడం వల్ల ఉపయోగాలు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇవ్వడం ఇట్లాంటివి చేస్తున్నాం. నా ఉద్దేశం అయితే ఒకటి, నాతో పాటు నెక్స్ట్ తరాలకు కూడా ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఒక ఆస్తిగా వెళ్ళాలి. తరతరాలు అలా పెంచుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని వాళ్ళే పండించుకోవాలని
కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాలుగా నేను టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. మా గ్రూప్ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ అంటే మన మిద్దె తోటలపైన మనం పెంచుకునే ఆహారాన్ని వారంలో కనీసం 4 రోజులు మనం తీసుకోగలగాలి అనే సంకల్పంతో విజయవాడలో టెర్రస్ గార్డెనర్స్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఆ దిశగా మా ప్రయాణాన్ని సాగిస్తూ గత ఈ 4 సంవత్సరాల్లో చాలా వరకు సాధించామనే చెప్పాలి. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అస్తవ్యస్తంగా మారిన నగర జీవనంలో మిద్దె తోటల నిర్వహణ కాస్త ఉపశమనం కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోన్న నేపథ్యంలో రాబోయే తరాలను ఇటు దిశగా మళ్లించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ఉందంటూ మిద్దె తోటల నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.